నమస్కారం. హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిద్దిపేట జిల్లా చేర్యాల కొమరవెల్లి మండలాల వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాజేంద్ర కుమార్, స్థానిక శివాలయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఉడుముల భాస్కర్ రెడ్డి, కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు షేరి బాలనారాయణ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నేతి నారాయణ, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నీల శివకుమార్లు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాగేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించి గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ సత్యనారాయణ రెడ్డి, ఎంపీడీఈఓ కార్యాలయంలో మహబూబ్ అలీ, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజేశ్వరరావులు జెండా ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ రిపబ్లిక్ డే అండి. ధన్యవాదాలు. చేర్యాల మండల ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు మరియు మీడియా మిత్రులందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చేర్యాల పట్టణ కేంద్రంలో గల మా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మా ఎంపీటీసీలో మేము అధికారులందరం కలిసి జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు గడుస్తున్న శుభ సందర్భంగా ఈరోజు మా చేర్యాల మండల ప్రజలకు కానీ యావత్తు తెలంగాణ ప్రజానికానికి కానీ నేను కోరుతా ఉన్నా, రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల సాధనకు అనుగుణంగా మనం అందరం పనిచేస్తూ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఆపు ఇది